గుండె మెదడుకు తగినంత రక్త సరఫరా జరగకపోవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ సంభవిస్తాయి. అయితే మీరు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే అనేక కూరగాయలు ఉన్నాయి. అధిక కొలెస్ట్రాల్ను సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతూ ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం ప్రారంభించినప్పుడు అది ధమనులలో చేరడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా గుండె, మెదడుకు రక్త ప్రసరణ ఆటంకం ఏర్పడుతుంది. గుండె, మెదడుకు తగినంత రక్త సరఫరా జరగకపోవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ సంభవిస్తాయి. అయితే మీరు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే అనేక కూరగాయలు ఉన్నాయి. పాలకూర, దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయి చాలా తగ్గుతుంది. అలాగే బచ్చలి కూర ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడానికి అనుమతించదు. రోజు బచ్చలి కూర తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయి స్వయంచాలకంగా తగ్గుతుంది. ఓక్రా అంటే బెండకాయ. బెండకాయలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పెక్టిన్. పెక్టిన్ అనేది పేగులలో బైల్ యాసిడ్లు, కొలెస్ట్రాల్ను బంధించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. బెండకాయలో శ్లేష్మం కూడా ఉంటుంది. ఇది జిగురు లాంటి పదార్థం. ఇది శరీరం నుంచి టాక్సిన్స్, అదనపు కొలెస్ట్రాల్ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. లేడీ ఫింగర్ రెగ్యులర్ వినియోగం నుంచి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. అలాగే బ్రొకోలీ, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడే అనేక రకాల పోషకాలు బ్రొకోలీలో ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు ఫైటోకెమికల్స్ కూడా ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మంటను తగ్గించడంలో సహాయపడుతూ ఉంటాయి. అలాగే మనం తరచూ వాడే క్యారెట్లు. క్యారెట్లలో కరిగే ఫైబర్, ముఖ్యంగా పెక్టిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన ప్రేగులలో కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు సహాయపడుతూ ఉంటుంది. క్యారెట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బీటా కెరోటిన్ ధమనులలో ఆక్సీకరణ ఒత్తిడి, వాపును నివారించడంలో కూడా పాత్ర పోషిస్తాయి. దీన్ని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతోంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వంకాయలో కరిగే ఫైబర్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతోంది. ఇందులో ఉండే ఫైబర్ పేగులలో కొలెస్ట్రాల్ శోషణను నెమ్మదిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. వంకాయలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి రక్త నాళాలను ఆక్సీకరణ నష్టం నుంచి కాపాడుతూ ఉంటాయి. అలాగే కాలే, ఇది ఒక క్రూసిఫెరస్ కూరగాయ. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాలేలో ఉండే ఫైబర్ రక్తం నుంచి అదనపు కొలెస్ట్రాల్ను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యకరంగా మారుతుంది.